మరొకరు మనతో పాటు ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఏదైతే వెలుగుమట్ల భూదాన్ బాధితులు అయితే మనతో పాటు ఉన్నారో అన్న చెప్పండి, ఏదైతే ప్రభుత్వం అయితే వేరే దగ్గర ఖచ్చితంగా వాళ్ళకు ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నది. దాదాపు దాంట్లో 62 ఎకరాలలో 31 ఎకరాలు ప్రైవేటు, అలానే భూదాన్ బోర్డుకు సంబంధించి 31 ఉన్నదని చెప్పి చెప్తున్నారు. ఏందన్న పరిస్థితి ఎట్లా ఉన్నది? వాళ్ళకు వేరే దగ్గర ఇల్లు ఇస్తే పోయే పరిస్థితి ఉన్నదా? ప్రభుత్వం మీద మాకైతే నమ్మకం లేదండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మీద అస్సలు నమ్మకం లేదు. ఎందుకంటే ఏ పేదవాళ్ళ కోసం అయితే పాటుపడి, ఏ పేదవాళ్ళ కోసం అయితే వాళ్ళు ఇండ్లు కట్టించాలని, ఇందిరమ్మ ఇండ్లు చేయాలని, కట్టించాలని వాళ్ళ ఆలోచనతో ఉన్నారు. కానీ ఆలోచన కాదు, వాళ్ళు ఎక్కడ విలువైన భూమి ఉన్నదో అది దోచుకోవటమే వాళ్ళ పని. 62 ఎకరాల 7 కుంట్ల భూమి, భూదాన భూమి మాకు ఇచ్చిందండి. మాకు ఎక్కడో ఇస్తామంటే ఎట్లా కుదిరిద్ది? అదే ప్లేస్లో మాకు ఇండ్లు కట్టించండి. ఇండ్లు కట్టించండి చేత కాకపోతే మీరు 62 ఎకరాల 7 కుంట్ల భూమి అయితే మా 32 ఎకరాలు అని చెప్పేసి 32 ఎకరాలను పంచుకోవాలని భారీ ఎత్తున మంత్రులు ఆ యొక్క ప్రచారం చేయటం జరుగుతుంది. కానీ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఆ భూదాన భూమి డైరెక్టర్ వాళ్ళ దగ్గర కానీ రికార్డు పరంగా 62 ఎకరాల 7 కుంట్ల భూమి అండి. ఇది ఖచ్చితంగా ఇది పేదలకే చెందుద్ది. ఇది ఏ నాటికైనా, అది ఏ విధంగానైనా మేము ప్రాణాలు అర్పించైనా ఆ భూమిని మేము సాధించుకొని తీరుతామండి. అయితే తెల్లవారుజాములోనే దాదాపు ఎలాంటి నోటీసు లేకుండా కూడా మొత్తం ఇల్లులో ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనం చూసినాం. మీకు ఆ బాధను, ఆ దుఃఖాన్ని అయితే ఈ ప్రభుత్వం మిగిలించిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఇప్పటి వరకు కొంతవరకు స్పందించలేదు, మా బాధను వినట్లేదు, మమ్మల్ని ఏదో ఒక దగ్గర పడేసిల్లో అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పుడు ఎట్లా ఉన్నదన్న పరిస్థితి ఎట్లా ఉన్నది? అక్కడ ఏంది వాతావరణం ఎట్లా ఉన్నది? అక్కడ ఇండ్లు కూల్చేసిన తర్వాత ఆ యొక్క 700 కుటుంబాలు మరి ఆ యొక్క 6 గంటల సమయంలో మరి అనేక వేల మంది పోలీస్ డిపార్ట్మెంటు అధికార యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం అంతా అక్కడ దిగింది. అసలు ఎంత మరి దురదృష్టకరమో ప్రభుత్వం అండి. ఇవ్వాల్సిన ప్రభుత్వం, పేదలను ఆదుకునే ప్రభుత్వం ఆ విధంగా నిర్దాక్షిణంగా ఇండ్లను కూల్చేసిందండి. దిక్కు దోసని స్థితిలో అంబేద్కర్ భవన్లో మరి చంటి పిల్లలు వేసుకొని పేదవాళ్ళంతా మరి వాళ్ళు ఏడుస్తున్న విధానం బట్టి మీరు చూసే ఉండొచ్చండి. దోమలు గుట్టి మరి 700 కుటుంబాలకి 2 బాత్రూమ్లు ఉన్నాయండి. ఎన్నో ప్రభుత్వ మరి స్థలాలు, కాలేజీలు, హాస్టల్స్ ఉండగా మరి అంబేద్కర్ భవన్లో పెట్టే 700 కుటుంబాలు అక్కడ పెట్టి ఎంత నరకయాతను చూపెడుతున్నారు. కొంతమంది దాతలు వచ్చి ఎవరికి తగ్గట్టు వాళ్ళు మరి భోజనం పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా 12 రోజులు బట్టి ఈ విధంగా అక్కడ పోరాటం నడుస్తుంది. ప్రజలందరూ అక్కడ కదలకుండా ఇక్కడ ఉన్నారు. మరి అనేక పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఎందుకంటే ఇది భూదాన భూమి, ఇది వాస్తవం, ఇది పేదలకు చెందాల్సింది, ఇది గవర్నమెంట్కి సంబంధం లేదు. ఇది గవర్నమెంట్ అక్కడ ఎంటర్ కావచ్చిన వీల్లేదు. కోర్టు నుంచి 6 ఆర్డర్లు ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఎంటర్ కావద్దు. అక్కడ నివసిస్తున్న ప్రజలకి కరెంటు, నీళ్లు సప్లై చేయమండి ప్రభుత్వానికి చెప్తే సప్లై చేయకపోగా ఇండ్లను కూల్చి అనేకుల్ని చెల్లాచెదురు భయభ్రాంతులకు గురి చేసి మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీకు ఇండ్లు ఇస్తా ఉంటున్నారు. మా ఇళ్ళలో మేము ఎందుకు పోతాం? నీ అయ్యగారి జాగా ఇదే, ఇది భూదాన భూమి, ఇది మాకు చెందాల్సిన భూమి, ఇది మా పేదలకు చెందాల్సిన భూమి. నాకు కుంట భూమి కూడా లేదండి. నాకు కుంట భూమి కూడా లేదు, నా పేరుని ఇల్లు కూడా లేదు. భూదాన భూమి వెళ్ళి ఇచ్చారండి. సంతోషించేసి నా భార్య పిల్లల్ని వేసుకొని నేను ఖమ్మం వచ్చానండి బ్రతుకుదేరు కోసం. 100 గజాలు ఇచ్చారు, ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చారు, ఇంటి నెంబర్లు కూడా గవర్నమెంట్ ఇచ్చిందండి. ఇంటి నెంబర్లు కూడా ఇచ్చింది, ఇంటి పన్ను కట్టాము, అన్నీ కట్టాక అన్ని పేపర్స్ వాళ్ళ దగ్గర చిత్తు కాగితం కూడా లేదు. గవర్నమెంట్ దగ్గర దీనికి సంబంధించి చిత్తు కాగితం కూడా లేదు. ఇక గత్యంతరం లేక దౌర్జన్యంగా మరి తెల్లవారుజామున వచ్చి ఈ ఇండ్లు కూల్చేయటం జరిగింది. ఆ భూమి పైన వాళ్ళకు ఎందుకు కన్నుబడింది అనుకోవచ్చు? అది 500 కోట్ల రూపాయల ప్రాపర్టీ అండి. 500 కోట్ల రూపాయల ప్రాపర్టీ. మరి ఈ యొక్క విలువైన ప్రాపర్టీని ఇక్కడ పేదవాళ్ళు మరి ఉండటానికి లేదు. వీళ్ళకి ఏ విధంగా బయట ఇచ్చేసి ఆ భూమిని ఆక్రమించుకోవాలనే కుట్రబడినారండి. అంతే, దాన్ని ఆక్రమించుకోవాలని, దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలని. హైవే రోడ్డు కూడా వస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఆ కాలనీ పక్కన నుంచే హైవే రోడ్డు వస్తుంది. కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఇటు గొప్ప గొప్ప వెంచర్స్ ఉన్నాయి, కోటీశ్వర్లు ఉన్నారు. మరి మధ్యలో మేము అయిపోయినాం, పేదవాళ్ళు అయిపోయినాం, అన్ని పేద కుటుంబాలు అయిపోయినాయి. వీళ్ళు ఇక్కడ ఉండటానికి లేదని వాళ్ళ భారీ ఎత్తున కుట్రబడినారండి.
ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పదే పదే ఇది ప్రజాపాలన, ప్రజలకు మేలు చేసే పాలన అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. మరి ఎందుకు వీళ్ళు కావాల్సుకొని ప్రజల ఇల్లులు గులగొడుతున్నారు అనుకోవచ్చు? అసలు నిజంగానే అక్రమాలు జరిగితే వాళ్ళకు ఒక నోటీసులు ఇవ్వడమో లేకుంటే వాళ్ళకు చెప్పడమో ఇలాంటివి జరుగుతుంటాయి నేపథ్యం. అయితే మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒక 3-4 వేల మంది పోలీసులు వచ్చేసి తెల్లారుజామునే ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా కూల్ చేసిందని చెప్పేసి కూడా ఏడ్చిన సంఘటన అయితే చూసినాం. ఎందుకు ఇట్లా జరుగుతుంది అనుకోవచ్చన్నా? అంటే ఒక మాట ఏదో అన్నారు, ప్రజాపాలన ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకన్నా కాదు. ఇది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆ యొక్క కోట్లాది రూపాయల ఖరీదు గల భూమిని ఆక్రమించుకోవటమే వాళ్ళ ఉద్దేశం. వాళ్ళకి ఏ విధమైన ఆధారాలు లేవు కాబట్టి నోటీసులు అట్టేస్తారు. ఇక వాళ్ళకి ఆధారాలు లేవు. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది మీరు వెళ్ళిపోవాలని ఏ రకంగా చెప్తారు? బాజాప్తా కనిపెడుతుంది అది భూదాన భూమి అని. ఇక గత్యంతరం లేదు. వీళ్ళు అన్ని హక్కులు కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళకి దౌర్జన్యంగా నెట్టయితే పోద్దని మరి దౌర్భాగ్యానికి పూనుకున్నారు అధికారులు. అయితే అక్కడ ఎవరికి కూడా కాగితాలు లేవు. దాదాపు అవన్నీ కొంత సృష్టించిండ్రు. గతంలో అవన్నీ ఒకరి నుంచి ఒకరు ఉన్నారు. ఎక్కడ కాగితాలు అయితే లేవు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానిలో ఇప్పుడు ఇవాళ నిన్న చూసుకున్నట్లయితే 31 ఎకరాలు దాదాపు భూదాన సొసైటీకి సంబంధించింది, 31 ఎకరాలు ప్రైవేట్గా ఉన్నది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. 31 ఎకరం కాదు, మొదటి నుంచి చెప్తున్నాం. గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీసులో కూడా 62 ఎకరాల 7 కోట్ల భూమి అని రికార్డు ఉంది. ఆ రికార్డు తీసుకోవటానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. వాళ్ళు ఇయ్యరు. ఆ రికార్డు తీసుకున్నాం. భూదాన భూమి నుంచి 62 ఎకరాల భూమి, 62 ఎకరాల 7 కోట్ల భూమి పేదలకు ఇవ్వటం జరిగింది. అందరికీ ప్రొసీడింగ్ లెటర్ ఉన్నాయి. దీంతో మాకు నీళ్లు కరెంట్ ఇవ్వమని హైకోర్టు పోతే హైకోర్టు కూడా మాకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చింది. 6 ఆర్డర్లు ఇచ్చింది సార్. మాకు గవర్నమెంట్కి ఏ ఆధారం లేదు. హైకోర్టు నుంచి ఆధారాలు ఉన్నాయి. మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇచ్చిన 62 ఎకరాల భూమి ఆధారం ఉంది మాకు. కాబట్టి ప్రభుత్వానికి ఏ ఆధారం లేదు కాబట్టి దీన్ని దౌర్జన్యంగా తీసుకోవటం వాళ్ళు పనిగా పెట్టుకున్నారు. మాట్లాడుతూ ఇది గత ప్రభుత్వ హయాంలోనే ఇదంతా రికార్డ్స్కి సంబంధించిన ఇదంతా ఎంక్వైరీ అదంతా గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చెప్పి ఈ మాట చెప్పుకోవాలండి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఇబ్బందులు ఏం జరగలేదండి. వాళ్ళు ఏంటంటే మా ఇండ్ల జోలికి కూడా రాలే. 30 ఎకరాలలో మేము ఇండ్లు వేసుకున్నాం. 500 కుటుంబాలు ఉన్నాయి. ఆ ఇండ్ల జోలికి రాలేదు. వాళ్ళు ఏంటంటే వెంచర్లలో వేసుకున్న వాళ్ళని వాళ్ళు కూడా ఒక విధంగా ఖాళీ భూమిని ఆక్రమించుకోవాలి చూశారు. కానీ మా ఇండ్ల జోలికి అయితే ఇండ్లు కోల్చలేదు. వాళ్ళు 10 సంవత్సరాలు కూడా మేము హాయిగా ఉన్నామండి. కరెంటు వాడుకున్నాం, నీళ్లు వాడుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అడుగుపెట్టిందో ఎమ్మటే కేసులు పెట్టడం, జనాల మీదకి 200 మంది 300 మంది పోలీసులు రప్పించడం, బయట నుంచి గుండాలు వచ్చి బెదిరించడం, వీటన్నిటిని ఎదుర్కోలేక పేద ప్రజలు అల్లడితల్లడైపోతున్నాండి. కాబట్టి ఈ విషయాన్ని మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాలని ప్రాధాయపడుతున్నాం. చివరిగా అక్కడ 3 మంత్రులు ఉన్నారు. దాదాపు 3 మంత్రులు మీరు ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఉన్నారు. దాదాపు మంత్రులు కావచ్చు, అలానే రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఒకటే మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎలాగో మా పేదలకు ఇండ్లు ఇదలుచుకోలేదు. వాళ్ళు ఖచ్చితంగా దౌర్జన్యంగా అక్కడ కనపడుతూనే ఉంది. రాష్ట్రం మొత్తం కోడై కోరుతుంది. ఆ భూమిని అన్యాయంగా పేదల దగ్గర నుంచి గుంజుకుంటున్నారు. అక్కడ 3 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలోనే, వీళ్ళ 3 ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఇది వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. మేమే ఖచ్చితంగా పోరాడి ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులైనా పేదవాళ్ళ తరపున మేమందరం కూడా పోరాడి సాధించుకుంటామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. చూసారు కదా, ఏదైతే కావాల్సుకునే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నది, కావాల్సుకునే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నది. ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి భయపడేది లేదు. మాకు కావాల్సినటువంటి ఏదైతే మాకు కావాల్సినటువంటి భూమికి సంబంధించినటువంటి అవన్నీ సాధించే తీరుతామని చెప్పేసి కూడా వారైతే చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి 4 Sides TV. కెమెరామ్యాన్ సన్నీతో లెనిన్, హైదరాబాద్.